పాకిస్తాన్లో ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి కూడా మనకు తెలుసు. అయితే చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధిని సోమవారం ఉదయం అంటే మన భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30కు దిగ్బంధిస్తామంటూ అమెరికా సైన్యం ప్రకటించింది. అయితే ఈ మూసివేత అనేది ఇరాన్కు నౌకలను మాత్రమే వర్తిస్తుంది. యుఏఈ, సౌదీ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లే నౌకలు తాము అడ్డుకోబోమని అమెరికా ప్రకటించింది. ఇరాన్ మినహా ఇతర దేశాలకు వెళ్లే నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా స్వేచ్ఛగా ప్రయాణించొచ్చని వెల్లడించింది అమెరికా. అయితే ఇరాన్ నుంచి రాకపోకలు సాగించే ఏ నౌకనైనా సరే ఖచ్చితంగా అడ్డుకుంటామని అమెరికా హెచ్చరించింది. అమెరికా మిత్ర దేశాలైన యుఏఈ, ఖతర్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలకు వాణిజ్యం, సరఫరా, రవాణా కోసం వెళ్లే నౌకలను తాము అడ్డుకోబోమని, ఇరాన్కు రాకపోకలను సాగించే నౌకలను అడ్డుకోవాలన్న ట్రంప్ నిర్ణయం కేవలం ఇరాన్ మాత్రమే కాకుండా ఆ దేశంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలను కూడా ఇబ్బంది పెట్టనుంది. ఇరాన్ నుంచి చైనా పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుంది. దీన్ని బట్టి ట్రంప్ టార్గెట్ చైనా అనే అర్థమవుతుంది. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వల్లే ఇరాన్ ఇంకా యుద్ధం చేయగలుగుతుందని ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం ఆయన హర్మూజ్ దిగ్బంధనం దిశగా అడుగులేస్తున్నాడు. సాధారణంగా అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం దిగ్బంధనాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తారు. అంటే డైరెక్ట్ గా ఇరాన్ తో యుద్ధానికి సిద్ధమని ట్రంప్ చెప్తున్నట్లు. అంతేకాకుండా చైనాను కూడా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి అధిక మొత్తంలో చమురును కొనుగోలు చేస్తుంది కాబట్టి. అదేవిధంగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90% చైనా కొనుగోలు చేస్తుంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ నుంచి రోజుకు 1.5 నుంచి 1.6 మిలియన్ల బ్యారెళ్ల చమురును చైనా దిగుమతి చేసుకుంటుంది. చైనా ముడి చమురు దిగుమతుల్లో ఇది 15 నుంచి 16% ఇరాన్ నుంచే ఉండటం గమనార్హం. అదేవిధంగా సాడో ఫ్లీట్ అని పిలిచే రహస్య నౌకల ద్వారా ఇరాన్ చమురును రవాణా చేస్తుంది. ఇవి తమకు అనుకూలమైన జెండాలతో ప్రయాణిస్తూ యుఏఈ, మలేసియా సమీపంలో సముద్ర జలాలలో ఒక నౌక నుంచి మరో నౌకను చమురును మారుస్తుంటాయి. ఆ తర్వాత కార్గోల లేబళ్లను మార్చేసి చైనాలోనే రిఫైనరీలు తరలిస్తారు. అమెరికా నిఘాకు చిక్కకుండా ఉండటం కోసం లావాదేవీలను చైనా కరెన్సీ అయిన యువాన్ లో నిర్వహిస్తారు. అయితే అమెరికా ఆంక్షల కారణంగా పశ్చిమ దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం మానేశాయి. దీంతో చైనా మాత్రం ఇరాన్ నుండి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుంది. ఇరాన్ నుంచి చైనాకు చమురు ఎగుమతి కాకుండా అడ్డుకుంటే ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింటుంది. ఫలితంగా ఆ దేశ సైనిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. మరోవైపు చైనాకు కూడా ఇరాన్ చమురు ఎంతో అవసరం. ఇరాన్ నుంచి చమురు సరఫరా అయిపోతే చైనా తన ఇంధన అవసరాల కోసం సౌదీ అరేబియా, రష్యా నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇరాన్ నుంచి తగ్గింపు ధరలకే చైనా చమురు కొనుగోలు చేస్తుంది. అలాగే ఏదైతే ట్రంప్ చెప్తున్నాడో ఈ హర్మూజ్ దిగ్బంధనము ప్రభావం అనేది భారత్ పై పెద్దగా ఉండబోదు. ఇరాన్ నుంచి భారత్ చాలా తక్కువగానే చమురు కొనుగోలు చేస్తుంది. అమెరికా తాత్కాలిక వెసులుబాట్లు కల్పించడంతో 7 ఏళ్ల తర్వాత ఈ మధ్య ఇరాన్ నుంచి చమురు కొనుగోలుకు భారత్ ప్రారంభించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక కార్గో నౌక ద్వారా ఇరాన్ చమురు అందింది. 2019కు ముందు భారత్ ఇరాన్ నుంచి 15 నుంచి 20% చమురును దిగుమతి చేసుకున్నది. కానీ అమెరికా ఆంక్షల ప్రభావంతో ఆ దేశం నుంచి చమురు కొనుగోలు పూర్తిగా నిలిపివేసింది. అదేవిధంగా హర్మూజ్ని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించగా తీవ్ర పర్యావరణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ కూడా హెచ్చరించింది. సముద్రంలో అమర్చిన మైన్లు, డ్రోన్ల ద్వారా నౌకల రవాణాలను అడ్డుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అనంత పని చేస్తే గనుక హర్మూజ్ మీదుగా సాగే చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఉంది.